ఇక్కడ వచ్చిన గొడవల్లో ఏంటంటే అర్థం చేసుకుంటేనే బంధాలు నిలబడతాయంట. కొంచెం నిజాలు మాట్లాడుకుందామా? ఇద్దరు మనుషులు ఉన్నారు. ఈ ఇద్దరు మనుషుల్లో ఎప్పుడు ఒకళ్ళే అర్థం చేసుకుంటా, ఇంకొకళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మనం ఎంత చెప్పినా సరే వాళ్ళ మైండ్ సెట్కి నచ్చినట్టు, వాళ్ళ మైండ్ సెట్కి ఏం చేయాలనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఈ ఎప్పుడు అర్థం చేసుకునే మనిషి ఏమవుతాడు అంటే, ఈ అర్థం చేసుకునే వాళ్ళకి కూడా ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ అర్థం చేసుకునే వాళ్ళకి కూడా ఒక ఎండ్ ఉంటుంది. ఆ అర్థం చేసుకునే వాళ్ళకి కూడా ఒక హద్దు ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు లవర్స్ ఉన్నారు. ఎప్పుడు చూడు నేనేంటి, నాకు ఏం కావాలి, నేను ఏం చేయాలి, నేను ఎలా చేయాలి, నేను ఎలా ఉండాలి, ఇవన్నీ నా సైడ్ నుంచి ఎవరు ఏం చెప్పినా సరే నేను చేసుకుంటూ వెళ్ళిపోయి, ఆపోజిట్ పర్సన్ మాత్రం నేను చెప్పిన ప్రతిదీ అర్థం చేసుకోవాలి, నేను చెప్పిన ప్రతిదీ మొయ్యాలి, నేను చెప్పిన ప్రతి దానికి కొట్టాలి అంటే ఎలా కుదురుతుంది? ఎందుకు నిలబడతాయి అలాంటి రిలేషన్స్? ఇప్పుడు నేను నీకు ఎంత ఇస్తున్నప్పుడు నువ్వు ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి కదా నాకు. ఇది రూల్ కదా. ఈ రూల్ మీద ప్రపంచం మొత్తం నడుస్తుంది. నువ్వు బిజినెస్లో చూడు, లవ్లో చూడు, రిలేషన్లో చూడు, లేకపోతే అన్నదమ్ముల విషయంలో చూడు, ఫ్యామిలీల విషయంలో చూడు, మొగుడు పిల్లల విషయంలో చూడు. మనమే వన్ సైడ్గా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే, మనమే వన్ సైడ్గా కాంప్రమైజ్ అయిపోతూ ఉంటే, మనమే వన్ సైడ్గా ప్రతిసారి సర్దుకుని వెళ్ళిపోతూ ఉంటే అది ఎప్పటికీ హెల్దీ రిలేషన్ అవ్వదు. కొన్ని రోజులకి అదొక, దాన్ని ఏమంటారు, వెగటు పుట్టేయడం, దాన్ని ఏమంటారు, చిరాకు వచ్చేయడం, ఆ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం చెప్పి 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 మన నోరు ఆరిపోయి, ఓహో మనం ఎంత చెప్తున్నా వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టే, వాళ్ళకి కావాల్సినట్టే ఉంటున్నారంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే బేసిక్గా నీకు తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలియదని. ఆ కాన్షియస్నెస్ ఏదైతే అపోజిట్ పర్సన్లో ఉండదో, అలా లేకపోవడం వల్ల ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు ఏంటంటే, ఇప్పుడు నేను ఎంత కేర్ తీసుకుంటున్నప్పుడు, నేను ఇంతలా సర్దుకుపోతున్నప్పుడు, నువ్వేమాత్రం పట్టించుకోకుండా నీకు నచ్చినట్టే వెళ్ళిపోతాను నువ్వు అన్న తర్వాత, ఇంకా నీకు నాకు బెటర్ కాన్వర్జేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? మన ఇద్దరి మధ్యలో ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ ఎలా క్రియేట్ అవుతుంది? మన ఇద్దరి మధ్యలో ఒక బాండింగ్ ఎలా బిల్డ్ అవుతుంది? మన ఇద్దరికి మధ్యలో ఫ్రెష్ లవ్ ఎలా ఉంటుంది? ఉండదు కదా. ఫర్ ఎగ్జాంపుల్, నేను నీకు చెప్పా, మనం ఇలా ప్లాన్ చేద్దాము, దీన్ని బట్టి నేను ఇలా అనుకుంటున్నాను, సో నేను రాబోయే 10 రోజులు ఈ ప్లాన్ గురించి ఇలా వర్కౌట్ చేసుకుంటూ వెళ్తున్నాను, సో నువ్వు కూడా దీని గురించి ఏదో ఒకటి ఆలోచించు అన్నప్పుడు దాని బరువు నువ్వు మోయాల్సిన అవసరం లేదు. నువ్వేం చేయాలంటే, అట్లీస్ట్ నీ ఫోకస్ దాని మీద పెట్టి, నేను కూడా ఇలా అనుకున్నాను, ఇలా చేస్తే బాగుంటుందేమో, లేదంటే ఇది కాకుండా మనం వేరే విధంగా చేద్దాము, లేదంటే నాకు ఈ ఆలోచన వచ్చింది అని అట్లీస్ట్ నేను మన కోసం అనుకున్న ఒక ప్లాన్ గురించి నీకు వచ్చిన థాట్ చెప్పమన్నప్పుడు, నీకు ఏదైనా థాట్ వస్తే చెప్పు. లేదు పోన్లే, నువ్వు ఏ థాట్ రాలేదు, నాకంత తెలివితేటలు లేవు, నేను చెప్పలేను అనుకున్నా సరే, నేనేం ఆలోచించాను అనేది అడుగు. ఎలా ఆలోచించారు, ఎలా చేద్దాం అనుకుంటున్నారు, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఇలా ఒక డిస్కషన్ పెట్టుకో. ఇవన్నీ కాకుండా మనకి ఏదైతే వర్క్ ఉంటుందో ఆ వర్క్లోనే మునిగిపోయి, ఆ వర్క్లోనే మన బుర్ర పెట్టేసి, ఆ వర్క్లోనే మునిగిపోయి, అలాగే ముందుకెళ్ళిపోయి, అదొక మెషిన్ కైండ్ ఆఫ్ వర్క్లో వెళ్ళిపోతుంది లైఫ్ అంటే మాత్రం నాకు తెలిసి అంత కరెక్ట్ కాదు. చాలామంది మధ్యలో గొడవలు వచ్చేయడానికి, చాలామంది నేను ఎంత చేస్తున్నా సరే అవతల వాళ్ళు ఎందుకు ఆ మాత్రం కొంచెం అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళు చిరాకు పడిపోయి గొడవలు పెట్టేసుకుని ఎడమోహం పెడమోహంగా ఉండేదానికి కారణం ఏంటంటే, ఒక హెల్దీ రిలేషన్ లేకపోవడం. హెల్దీ రిలేషన్ ఎప్పుడు ఉండదంటే ఇచ్చి పుచ్చుకోవటాలు లేనప్పుడు. అంటే ప్రేమలోని, రిలేషన్స్లోని, ఫ్రెండ్షిప్స్లోని అన్నతమ్ముల మధ్యలో ఇచ్చిపుచ్చుకోవాలి ఉంటాయా అంటే ఉంటాయి 100%. ప్రపంచంలో ప్రతిదీ ఇచ్చిపుచ్చుకోవటాల మీదే
నడుస్తుంది. నువ్వున్నావు, నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తావు? నా ఫ్యామిలీ బాగుండాలి, లేదంటే మా ఊడు బాగుండాలి, లేదంటే మా ఇది బాగుండాలి, అది బాగుండాలి, వాట్ ఎవర్ ఏదో బాగుండాలి అనుకుంటావు. దానికి తగ్గట్టుగానే అవతల నుంచి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తావంటే వాళ్ళు బాగుండడం, వాళ్ళు బాగుండడానికి వాళ్ళు కూడా కష్టపడ్డం. ఇప్పుడు నువ్వు వాళ్ళు బాగుండాలి అని ఎంతలా ఆశపడి ఏదో ఒకటి చేస్తున్నావు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళు బాగుండటానికి ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి అంటే ఇలా మనోడు ఇలా చేస్తున్నాడు, మనం కూడా దీనికి తగ్గట్టు ఇలా చెయ్యాలి అని ఒక థాట్ ప్రాసెస్ నీ దగ్గర ఉండాలి. అలా లేకుండా ఎంటీగా వెళ్ళిపోతుంది అనుకో, ఒక కంప్యూటర్ లాగా పనిచేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకో, కొన్నాళ్ళకి ఏముంటుంది, చిరాకు దుబ్బి అమ్మా మనం ఇంతలా చేస్తున్నాం, మనం ఇంత చెప్తున్నాం, కానీ వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు దీన్ని? ఐదర్ మనం ఏమన్నా శత్రువులం వాళ్ళకి. ఎంతసేపు మనమే అడ్జస్ట్ అవ్వాలా? ఎంతసేపు మనమే మారాలా? ఎంతసేపు మనమే బుర్ర గోడనేసి కొట్టుకోవాలా? అది కాదు కదా. సో ఒక ఇద్దరు కలిసి ఉన్నప్పుడు, ఒక ఇద్దరు ట్రావెల్ అవుతున్నప్పుడు ఒకళ్ళ మనస్తత్వాలు ఒకరికి ఆల్మోస్ట్ అర్థమై ఉంటాయి. సో వీళ్ళు ఎలా వెళ్తున్నారు, సో వీళ్ళు ఎన్నిసార్లు చెప్తున్నారు, సో వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, సో వీళ్ళు ఇది ప్లాన్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు అనుకున్నప్పుడు నువ్వేమి నా కంట్రోల్లోకి వచ్చేయాల్సిన అవసరం లేదు, నువ్వు మొత్తం నా కాంపౌండ్లోకి వచ్చేయాల్సిన అవసరం లేదు, నీ ఇష్టాలన్నీ వదులుకోవాల్సిన అవసరం లేదు. కానీ పదే కొన్నట్ల గురించి మన ఇద్దరి మధ్య డిస్కషన్ వస్తుంది అన్నప్పుడు ఆ డిస్కషన్ ఎందుకు వస్తుంది? వీళ్ళు ఇన్ని వందల వేల లక్షల సార్లు ఎందుకు చెప్తున్నారు? దానివల్ల ఏమన్నా వాళ్ళకి డబ్బులు కలిసి వస్తున్నాయా? దానివల్ల ఏమన్నా వాళ్ళకి ఆస్తులు కలిసి వస్తున్నాయా? దానివల్ల వాళ్ళకి ఏమన్నా ఎనర్జీ వస్తుందా? ఏమీ రాదు, మెంటల్ పీస్ దొబ్బడం తప్ప. అందుకని ఆ సిచ్యువేషన్ పదే క్రియేట్ అవుతుంది, ఆ సిచ్యువేషన్ పదే ఎదురవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఏదో ఫ్లా ఉంది, అక్కడ ఏదో లూప్ ఉంది. సో దాన్ని మనం సెట్ చేయాలి. ఎలా సెట్ చేయాలి? నా సైడ్ నుంచి ఏమన్నా తప్పు ఉందా, నా సైడ్ నుంచి సరి చేయాల్సింది ఏమన్నా ఉందా అనేది మనం ఆలోచించాలి. ఎస్ ఉంది అనుకున్నప్పుడు నా దగ్గర నుంచి ఇది నేను సెట్ చేసుకోవాలి. నిజమే, పదే దీనివల్ల మనకి ఎందుకు డిస్కషన్ వస్తుందంటే ఈ చోట నేను ఎలా ఉంటున్నాను, సో దీన్ని నేను చేంజ్ చేసుకోవాలనేది మనకి తెలియాలి. అలా తెలియనంతసేపు ఆర్గ్యుమెంట్లు అవుతాయి. ఒకవేళ ఇద్దరూ వాదించేసుకుని మాట అనేసుకునే వాళ్ళు అయితే కొట్లాట వరకు వెళ్తుంది. కొట్లాట తర్వాత కటింగ్ల వరకు వెళ్తుంది. ఎవరి దారిలో చూసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా నువ్వు ఈరోజు ఇది ఎందుకు చేసావు అని ఫస్ట్ డే చెప్పాం, నెక్స్ట్ డే కూడా నువ్వు ఈరోజు మళ్ళీ ఎందుకు చేసావు అని చెప్పాం. వదిలేసి 2-3 డేస్ తర్వాత కూడా మళ్ళీ 2 రోజుల తర్వాత కూడా ఇదే ఎందుకు చేస్తున్నావు, మళ్ళీ 4 రోజుల తర్వాత కూడా ఎందుకు జరుగుతుంది పదే ఇది అని కనుక ఒక మంచి రిలేషన్ మధ్యలో డిస్కషన్స్ వస్తూ ఉంటే ఖచ్చితంగా అక్కడ ఒక ఫ్లో నడుస్తుంది, అక్కడ ఒక లూప్ రన్ అవుతుంది. దయచేసి ఆ లూప్ మీద వర్కౌట్ చేయకపోతే ఆ లూప్ ఏమైపోద్దంటే కొన్ని రోజులకి అలవాటు అయిపోయి అసలు చెప్పడం కూడా అనవసరం. మనం ఎన్నిసార్లు చెప్పినా సరే అవతలోళ్ళు దాన్ని తీసుకోకుండా, అవతలోళ్ళు దాని మీద వర్కౌట్ చేసుకోకుండా ఒక హెల్దీ రిలేషన్ బిల్డ్ అవ్వడానికి అట్లీస్ట్ వాళ్ళ సైడ్ నుంచి ఒక చిన్న పుష్ ఇవ్వకుండా వదిలేస్తున్నారు అన్నప్పుడు మనకెందుకు బొక్క? ఈ బుచ్చుల వ్యాపారం అంతా మనకు అవసరమా? మనం కూడా మన పని ఏదో మనం చూసుకుందాం, మన పరుగేదో మనం చూసుకుందాం, మన సక్సెస్ ఏదో మనం చూసుకుందాం, మన ఫోకస్ ఏదో మనం క్లారిటీగా పెట్టుకుందాం అని కాడికి వెళ్ళిపోయింది అనుకో, ఇంకా రిలేషన్కి మీనింగ్ ఉందా, ఫ్రెండ్షిప్కి మీనింగ్ ఉందా, అసలు బుర్ర ఏమన్నా ఉందా దానికి? సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక ఆవిడ రాశారు, ఆవిడ పేజ్ కూడా చెప్తాను నేను, బిగ్ పెన్ పోయట్రీ అని దాంట్లో చూసా. అందరూ అంటూ ఉంటారు కదా అర్థం చేసుకుంటే బంధాలు నిలబడతాయని. అసలు అర్థం చేసుకోవడం అంటే ఏంటి? ఎదుటి వ్యక్తి మనతో నిజాయితీగా లేరని తెలిసినా వాళ్ళని ప్రశ్నించకుండా ఉండడం అర్థం చేసుకోవడమా? ఎంత బ్యూటిఫుల్గా రాశారు ఆవిడ. సో నిజమే కదా, నువ్వు చేసే ప్రాసెస్లో మిస్టేక్ ఉంది, నువ్వు చేసే దాంట్లో అసలు దాన్ని ఏమంటారు పనికొచ్చేది ఏం లేదు. అలాంటప్పుడు నువ్వు అలా చేయకురా, నువ్వు అలా చేయడం వల్ల నీకు టైం బొక్క, నువ్వు అలా చేయడం వల్ల మనకి డబ్బులు బొక్క, నువ్వు అలా చేయడం వల్ల అనవసరంగా ఏ ఉపయోగం ఉండదు, ఎందుకు మనం స్ట్రెయిన్ అయిపోవడం, అలా కాదు ఇలా చెయ్యి అని చెప్పినప్పుడు ఆహా నీకు బాగా బలిసిందిరా గోవర్ధన, నాకే చెప్పేటంత తోడు అయ్యావా అని చెప్పి అవతల రియాక్ట్ అయ్యారనుకో, అది జీ బల్పు అండ్ మనం ఏం చేయలేం. సో
ఒక మంచి రిలేషన్‌లో అవతలోడు ఏదైనా పనికిరానిది లేదంటే అసలు ఎందుకు ఉపయోగపడంది, ఆడికి కూడా కలిసి రానిది చేస్తున్నప్పుడు ధైర్యంగా ఇది తప్పు, ఇలా చెయ్యకు, ఇలా చేయడం వల్ల బొక్క తప్ప ఇంకేం ఉండదు అని గనక మనం చెప్పలేకపోతే ఆ రిలేషను పెద్ద బొక్క. ఇంత ఫన్నీగా ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా ఇళ్లల్లో, చాలా ఫ్రెండ్స్ మధ్యలో, చాలా ఆర్గనైజేషన్స్‌లో, టీమ్‌లో, ఫ్రెండ్షిప్ మధ్యలో, లవర్స్ మధ్యలో, చాలా వాళ్ళ మధ్యలో నేను చూసి 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 అలసిపోయాను ఇది. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు మొత్తుకున్నా వాళ్ళకు ఒక పందా ఉంటుంది, వాళ్ళకు ఒక డైరెక్షన్ ఉంటుంది. అదే డైరెక్షన్‌లో సప్ 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 అంటూ వెళ్ళిపోతూ ఉంటారు అంతే. ఎందుకు వెళ్తున్నారు? పోనీ వాళ్ళకేమన్నా హ్యాపీయా అంటే లేదు. వాళ్ళకేమన్నా కలిసి వస్తుందంటే సున్నా. వాళ్ళకేమన్నా ఒరిగేది ఉంటుందంటే అబ్బే ఏమి ఉండదు. కానీ వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళకి ఎవరైతే చెప్తారో వాళ్ళు చెప్పులు అరిగిపోవాలి తప్ప ఈడు చెప్పిందండు. ఎందుకు వినరు అంటే మన దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకు వినకూడదో అనేదానికి కూడా మన దగ్గర ఆన్సర్ ఉండదు. ఆన్సర్లు, క్వశ్చన్లు, పెద్ద పెద్ద పేపర్లు అన్నీ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఏంటంటే ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారు అనేది జస్ట్ అలా ఒకసారి ఆలోచించేస్తే అది నాకు తెలిసి ఒక రోజులో సాల్వ్ అయిపోద్ది. కానీ వాళ్ళు వినరు, ఇటు చెప్పే వీక్నెస్ ఉన్నోడు చెప్పడం మాండు. ఈ రెండు జరగడం వల్ల ఏమవుద్దంటే రోజు పెంట జరుగుద్ది. ఆ పెంట వల్ల ఏం జరుగుద్దంటే కొన్ని రోజులకి ఆ రిలేషన్లో ఒక ఎమోషన్ ఉండకుండా దొబ్బుద్ది. ఆ ఎమోషన్ దొబ్బిందంటే ఏదో తిన్నాంలే, ఉన్నాంలే, పొడుగున్నాంలే అన్నట్టు ఉంటుంది అంత. అందుకని దయచేసి మీరు ఒక మంచి రిలేషన్లో ఉన్న, ఒక మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్లో ఉన్న, వాట్ ఎవర్ ప్రపంచంలో ఉన్న ఎనీ రిలేషన్ మధ్యలో పదే పదే ఒకే దాని గురించి ఒక చిన్న ఆర్గ్యుమెంటో డిస్కషనో జరుగుతుందంటే దాన్ని ఖచ్చితంగా సెట్ చేయాల్సిందే. ఇఫ్ యూ వాంట్ హెల్తీ రిలేషన్. లేదు ఇవన్నీ మన వల్ల ఈ పని కాదు, మెంటల్ కానీ ఫిజికల్ కానీ స్ట్రెయిను అనుకున్నాం అనుకో, హ్యాపీగా ఆ గొడవలను అలాగే రన్ అవుతూ ఉండని కొన్ని రోజులకి ఏమవుద్దంటే జస్ట్ నువ్వు, జస్ట్ నేను, అంతే, ఫినిష్. అర్థమైంది అనుకుంటున్నా. వీడియో ఎండ్ అయ్యే ముందు అది మళ్ళీ ఒకసారి చదువుతాను, ఎందుకంటే నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అర్థం చేసుకుంటే, అందరూ అంటూ ఉంటారు కదా అర్థం చేసుకుంటే బంధాలు నిలబడతాయని. అసలు అర్థం చేసుకోవడం అంటే ఏంటి? ఎదుటి వ్యక్తి మనతో నిజాయితీగా లేరని తెలిసినా వాళ్ళని ప్రశ్నించకుండా వదిలేయడమా అనేది కొటేషన్. ఆ పేజ్ కూడా చెప్తా, బిగ్ పెన్ పోయిటరీ. ఈవిడ మేబీ ఫీమేల్ అనుకుంటా, చాలా బాగా రాస్తున్నారు. వీళ్ళైతే ఫాలో కొట్టండి.